తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో అభివృద్ది దిశగా మరో కీలక అడుగు పడింది. మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 98 కోట్ల నిధులు మంజూరు చేయడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ నిర్ణయం ప్రజల్లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నదని భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ కొత్త కార్పొరేషన్ కార్యాలయాన్ని అన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఇందుకోసం ఉప్పల్ బగయత్ ప్రాంతంలో సుమారు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ మల్కజ్గిరి అభివృద్దిపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన దృష్టి ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టు అమల్లోకి వస్తే పరిపాలన మరియు సమర్థవంతంగా మారి ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ అభివృద్ది కార్యక్రమానికి సహకరించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మనం ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్కాజ్గిరి జిల్లాలో ఏదైతే 10 ఎకరాల స్థలంతో బ్రహ్మాండంగా మనం మున్సిపాలిటీ భవనం కట్టుకోబోతున్నామో దాంట్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి దానికి పెద్దలు మధుయాస్కర్ గారు, పరమేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ముందున్నోళ్ళు మన ఎన్నుకున్న వాళ్ళు అందరం కూడా ఇది మన మీటింగ్ సమావేశం, మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమావేశానికి మనం కొన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఎల్బీ నగర్ లో ఫుడ్ మార్కెట్ తీసేసి హాస్పిటల్ కడుతుంది, సంతోషం. ఎల్బీ నగర్ కూడా మంచి రోజులు వస్తుంది. మల్కాజ్గిరిలో కూడా 100 బెడ్ హాస్పిటల్ కూడా కంప్లీట్ అయ్యింది. మల్కాజ్గిరిలో కూడా బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది. అదేవిధంగా మేడ్చల్లో 225 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది 22 ఎకరాల్లో. ఇట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 4 ఎమ్మెల్యేలు ఓడిపోయినా ఆయన మన పార్లమెంట్ లో కావడం లక్షలాది కోట్ల రూపాయలు. ఒక్క రోడ్డుకు జోహార్ నగర్ నుంచి గట్కేసర్ వరకు 417 కోట్లు. ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డికి అయితే లెక్క ఉండదు, రోజు గల్లెళ్ళ పోతాడు. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ పోయి 7 దేశంలో ఏమో మాట్లాడదాం, ఏదో గల్లెకెళ్ళి పోతాడు. ఇగో నాకు ఇది వచ్చింది, 10 కోట్లు వస్తాయని చెప్తారు. రోజు 5 కోట్లు 10 కోట్లు రోజు వస్తూ ఉంటాయి. అవి ఏడికెళ్ళి 7 కోట్లు పడుతున్నాయో ఏడికెళ్ళి చేస్తుందో మాట్లాడతారు. ఇంకా నియోజకవర్గాన్ని మన ఔటర్ రింగ్ రోడ్ లోపల కాంగ్రెస్ పార్టీ గాలి లేకపోవడం, అందరం కూడా ఓడిపోయినప్పటికీ మన ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కావడం, గతంలో మన పార్లమెంట్ కావడం మన అదృష్టం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇక పక్కకు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, సదనం వచ్చి అడిగడానికి దమ్ము లేదు. ఆనాడు మనం ఒక పార్టీని మన దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి పోవాలంటే మనం భయపెట్టాలి. ఇక 3-4 ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 4 ఎమ్మెల్యేలు దొంగ పని ఏంటంటే సాటంగా పోయి కాళ్ళు పట్టుకుంటారు రేవంత్ రెడ్డి. నేటింగ్ వచ్చేమో మేము టీఆర్ఎస్ లో ఉంటామంటారు, సాటంగా పోయి కాంగ్రెస్ వస్తామని చెప్తారు. ఇటువంటి దౌర్భాగ్యమైన ఎమ్మెల్యేలు చూస్తున్నాం. పోతే ఇక మన మున్సిపాలిటీ కోట్లాది రూపాయలు అంటే 1000 కోట్లు మీ చేతికి రాబోతుంది. అది చెప్తేనే మనం ఎన్నికల్లో గెలుస్తాం. కనుక ఈ బిల్డింగ్ వస్తుంది, ఇదంతా ఎంత మంచిగా అవుతుందన్నా మంచిదే కాదా? ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు, జంగన్న నేను గెలిపేయలే నేను ఊరుకో. అందుకని నేను ఏం చెప్తానంటే ఎవ్వరు బాణం కొడితే దిగాలి. మీరు ఏం చేస్తారో మీకు ఎట్లా టికెట్లు ఇవ్వాలో ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి ఉండు, ఖచ్చితంగా ఇయ్యడానికి ప్రయత్నం చేస్తాం. దానితో పాటు మనకు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఇంకా